యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. పేతురు చెరసాలలో ఉండెను, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. వారు హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు, కానీ 15-16 వచనాలను బట్టి చూస్తే ఎక్కువ విశ్వాసంతో ప్రార్థన చేయలేదని అర్థమవుతుంది. అయినా అల్ప విశ్వాసంతో చేసిన వీరి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. నిజ దేవునికి ప్రార్థన చేసేవారు అందరికీ ఇది ప్రోత్సాహకరంగా ఉండేటువంటి విషయం. బొత్తిగా ప్రార్థన చేయకుండా ఉండడం కంటే ఎంతో కొంత విశ్వాసముతో ప్రార్థన చేయడం అనేటువంటిది ఎంతో మంచిది. ప్రతిరోజు ప్రార్థన ద్వారా మీ దినచర్యను ప్రారంభించండి. దేవుడు తప్పకుండా మీకు తోడై ఉండి గొప్ప కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియ పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాలలో అత్య ఆసక్తిని కలిగి నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించి మా జీవితంలో కావలసిన ప్రతి ఈవిని పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ మీరు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.